పటాస్ న్యూస్కు స్వాగతం. కిట్టు వచ్చేసాడు, పటాస్ వార్తలు తెచ్చేసాడు. మీరంతా రెడీ కదా? నేను ఎప్పుడో రెడీ అన్న. హెడ్లైన్స్ అయ్యి మందు సీసాల కేసులో జైలుకు పోయిండు ఢిల్లీ సీఎం. లూటి అయ్యే తట్టే ఉన్నదట రాష్ట్రంలో పార్టీ. సంబురంగా సాగినాయి రంజాన్ వేడుకలు. షబ్బీర్ అలీ ఇంటికి పోయిండు సీఎం సారు. గాలి మోటార్లకు పెరిగింది మస్తు గిరాకీ. లీడర్లు ప్రచారాలకు తెస్తున్నారట కిరాయికి. రంజాన్ పండుగకు బిర్యానీ ఆర్డర్లు. తిన్నరాట 60 లక్షల దానిక బిర్యానీ ప్యాకెట్లు. సముద్రంలకు వేటకు పోవద్దట జాలర్లు. 2 నెలల దానిక మూలకు పడ్డట్టేనట పడవలు. ఆడోళ్లకు వెట్టిలు గుద్దుకునే ఆటలు. పోటీ పడి గుద్దుకుంటున్నారు చెల్లెళ్ళు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు పోయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు జైల్లో ఉండే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు అనుకున్నారంతా. కానీ చిన్న సమస్యతో కోటలు కూలినట్టు, రాజ్యాలు కూలినట్టు ఇప్పుడు లిక్కర్ కేసులో ఢిల్లీలో గవర్నమెంటే కూలిపోయే కథ అవుతుంది. కావాలంటే చూడండి. మందు సీసాల కేసులో దేశమంతా ఏమైతుంది, ఈ పంచాది ఎటు దిక్కుపోతుందని రంది పడుతుంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ మాత్రం నాకేం కాదు, నేను జైలుండే పాలన చేస్తా, పార్టీని నడిపిస్తా అన్నట్టే అనుకొచ్చిండు. అన్నట్టే ఇన్నొద్దుల సంది జైలు ఉండుకుంటూనే పాలన చేసిండు. అంతేకాదు ఆ పార్టీల లీడర్లు కూడా ఇన్నొద్దులు నిమ్మలంగానే ఉన్నారు. సార్ చెప్పినట్టే విన్నారు. అంతా మంచిగానే ఉన్నది అనుకుంటుండగానే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టే అయింది కేజ్రీవాల్ సార్కి. ఇప్పుడు ఓట్ల ముంగట షీపిల్ కట్ట పార్టీలంగా జంపింగ్ రాజకీయాలు సాలైనాయి. ఎవరు ముందుగాల బయటికి పోతారో అటెంక ఒకలెనక ఒకలు షీమల దారి పట్టినట్టే ఒకలెనక ఒకలు తవ్వబడతారని అందరు అనుకున్నట్టే ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ పొరక పార్టీకి రామ్ చెప్పిండు. అంతేకాదు మంత్రి పదవికి పొరక పార్టీ సభ్యత్వానికి రాజీనామా కాగితం రాసిచ్చిండు. పోయినోడు పోంగా పోత పొగబెట్టిపోయినట్టు ఆయనతోని ఈగింత మంది ఎమ్మెల్యేలను కూడా పట్టకపోతుండట. అంతేకాదు అడ్డగోలు పనులకు అడ్డంగా నిలబడేందుకు ఆ పార్టీ పుట్టింది. అసవంటి పార్టీ ఇప్పుడు అవినీతిని జోలె కట్టుకుంటుంది. అసవంటి పార్టీలో నేను ఉండలేను అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు. ఇగో ఇట్ట గిన ఇట్ట అంటుంటే ఆ పార్టీ లీడర్లు మాత్రం ఇంకో తీరుగా అనుకొస్తున్నారు. ఈడీ అధికారులకు భయపడే రాజ్ కుమార్ ఆనంద్ పార్టీకి రాజీనామా చేసిండని దుబ్బెత్తిపోస్తున్నారు. అంతేకాదు మా పార్టీ లీడర్లను బెదిరించి అలా పార్టీలకు గుంజుకుంటూరు అనుకుంటా పొరక పార్టీ లీడర్లు పువ్వు పార్టీ వాళ్ళని పొరక చాపిస్తున్నారు. అందరు అనుకున్నట్టే షీపుల్ పార్టీలకించి బయటకు వచ్చిన మంత్రి సారు ఆయనమ్మడి బయటకు వచ్చిన వాళ్ళంతా పోయి పువ్వు పార్టీలనే షరీక్ అవుతుందట. ఇగో ఇట్ట ఇన్నొద్దులు నిమ్మలంగున్న షీపుల్ పార్టీ శిల్లంకొల్లం అయ్యే కథ అవుతున్నది. మరి చూడాలే ఓట్ల నాటికి ఇంకెట్టుంటది ఏంది అనేటిదిగా. రంజాన్ పండగ మనకి దసరా, సంక్రాంతి పండుగ ఎట్టగో ముస్లిం సోదరులకి రంజాన్ పండుగ అట్టగా. సంవత్సరానికి ఒకరోజు వచ్చే రంజాన్ పండుగని చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. నమాజులు చేస్తున్నారు, అలాయి బలాలు తీసుకుంటున్నారు, కొత్త బట్టలు తెచ్చుకుంటున్నారు, కోటి ఆశలతో పండగని చేసుకుంటున్నారు. అట్లా ఈ సంవత్సరం రంజాన్ ఎక్కడెక్కడ ఎట్ట చేసుకున్నారు, లీడర్లు ఎవరెవరు ఇంటికి విందు భోజనాలకు పోయినారు అనేవన్నీ తెలుసుకుందామంటే ఈ వార్త చూడాల్సిందే. నెల పొడుపు కనపడ్డ కాంచి మాసం అంతా ఒక్క పొద్దుండి ఆఖరి నాడు ఒక్క పొద్దుడిసిరు ముస్లిం సోదరులు. పల్లె పట్నం ఊరు వాడ అని తేడా ఏం లేదు. పల్లెకు పట్నంలో గల్లికి ఘనంగా అయినాయి రంజాన్ పండుగ సంబరాలు. పొద్దుగాలనే మసీదులు దర్గాల కడికి పోయిర్రు, ప్రార్థనలు చేసిర్రు. లీడర్లు సూత రంజాన్ వేడుకలు గట్టిగానే చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారు సర్కారు సలహాదారు షబ్బీర్ అలీ సార్ ఇంటికి పోయిండు రంజాన్ పండుగకు. సీఎం సార్కు తతిమోలకు తీరు వంటలతోని కమ్మడి ఇందు భోజనం పెట్టిండు. జిల్లాల పొంటి కూడా ఇట్టనే నడిచినాయి రంజాన్ సంబరాలు. మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చిర్రు, టోపీలు పెట్టుకొని నమాజులు చేసిర్రు. ముస్లిం సోదరులతోని అలాయి బలాయి తీసుకున్నారు. కొల్లాపూర్ల మంత్రి జూపల్లి సారు, నల్గొండల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్లు టోపీలు పెట్టుకొని ముస్లిం సోదరులతోని కలిసి అల్లాను తలుసుకున్నారు. ఇటు వరంగల్ల మంత్రి సురేఖ మేడం కూడా నెత్తికి కొంగు కట్టుకొని ముస్లిం అన్నదమ్ములతోని నమాజ్ చేసింది. పండుగ పూట కొత్త బట్టలు వేసుకున్నారు. సోపతిగాళ్లకు, ఆడకట్టోళ్లకు మిఠాయిలు, స్వీట్లు, సేమియాలు పంచిపెట్టిరు ముస్లిం అన్నలు. హైదరాబాద్ లో మక్కా మసీదు కాడ వేల మంది ముస్లిం అన్నదమ్ములు నమాజ్ చేశారు. అల్లాని తలుసుకొని పిలుచుకున్నారు.
అటు కారు పార్టీ వాళ్ళు కూడా ముస్లింలతోని కలిసి నమాజులు విందు భోజనాలు చేసిర్రు. ఇక ఏపీలకెళ్ళబోతే లీడర్లంతా పార్టీల ప్రచారంలోనే ఉండేటాళ్లకు పెద్దగేం కాని రాలేదు. ఇట్లా ముస్లింలకు ఇదే పెద్ద పండుగ కాబట్టి మాసమంతా ఒక్క పొద్దులుండి ఆఖరి రోజు రంజాన్ నాడు ఒక్క పొద్దులు ఇడిసిర్రు. ఇయాల్టితోని ఒక్క పొద్దులు ఒడిచినాయి కాబట్టి షామంగులు మిఠాయిలు తీయటి కీరీ చేసుకొని తిన్నారు. ఒక్క మనకన్నే కాదు దేశం అంతటి ఇట్టనే నడిచింది రంజాన్ పండుగ సంబరం. బబ్బా ఏం ఎండలబ్బా, ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే చాలా భయం అవుతుంది. 1-2 40 డిగ్రీల కంటే ఎక్కువ కొడుతుంది ఎండ. అందుకనే జనాలు ఎవరు కూడా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడంలా ఇంట్లో కూలర్ల దగ్గర చల్లగా కూర్చొని టీవీలు చూస్తున్నారు. కానీ పాపం ఇన్ని రోజులు ఏసీలలో కష్టపడిన లీడర్లే ఎర్రటి ఎండలలో ఇల్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎన్నికల ప్రచారానికి. కానీ వాళ్ళు కూడా ఎండలకు భయపడి తొందరగా చేరుకోవాలని ఇంటికి ఎలాంటి ఉపాయాలు చేసినారంటే ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. ఎండలేమో ఏగిచ్చి కొడుతున్నాయి, ఈటేమో ఓట్లు దగ్గర పడుతున్నాయి. పబ్లిక్ దానికి ప్రచారాలకు పోదామంటే ఎండలు మంటలు పుట్టిస్తున్నాయి. అందుకనే లీడర్లుగా కాదని ప్రచారాలకు గాలి మోటార్లు వేసుకొని తిరుగుతున్నారు. గాలి మోటార్లు ఎక్కిపోయి ప్రచారాలు జోరుగా చేసుకుంటున్నారు. అట్ట గాలి మోటార్లకు కూడా గిరాకీ గట్టిగానే పెరిగిందట. పోయిన పారి కంటే ఈ పారి 40% దానిక ఎక్కువ కిరాయి పెంచిల్లట గాలి మోటార్ల సంస్థలు. అట్ట గంటకు సింగిల్ ఇంజన్ గాలి మోటార్ అయితే కిరాయి ఏం తక్కువ 1,50,000 2 లక్షల దానుకున్నదట. ఇట్ట ఖర్చు ఎంతైనా ఏం కాదు, పానం నిమ్మలంగా ఉంటే చాలు అనుకుంటుల్లో ఎట్టనో గాని ప్రధాని మోదీ సార్ కాంచెల్లి కేంద్ర మంత్రులు అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ముఖ్యమైన లీడర్లంతా గాలి మోటార్లు ఎక్కిపోయే ప్రచారాలు చేసుకుంటున్నారట. ఇటు ఓట్లోటి దగ్గర పడుతుండటతోని పెద్ద లీడర్లంతా దినం 4-5 ఊళ్ళు 2-3 రాష్ట్రాలు తిరుగుడు అవుతుంది. అందుకనే మరి జల్దీన పోయేటందుకు కొంత అయితే ఎండల నుంచి తప్పించుకునేటందుకు ఇంకా కొంత గాలి మోటార్లు ఎక్కి తిరుగుతున్నారట. అందరేమో గాని ఇటు ప్రధాని మోదీ సారు అటు షెయి పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సార్లు అయితే అంటే గాలి మోటార్ని గాలికి ఎగిరేస్తున్నారట. ఇట్ట ఒక్కొక్క పార్టీకించి 3-4 లీడర్ల కనుక గాలి మోటార్లు ఎక్కిపోయి ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇగిట అంటే గాలి మోటార్లే ఎక్కేటాళ్లకు కావిడికి కూడా గిరాకీ గట్టిగానే పెరిగింది అంటున్నారు. అట్ట చార్టర్డ్ విమానాలు అయితే గంటకు 4.5 5 లక్షల దానిక, మామూలు హెలికాప్టర్లు అయితే గంటకు 1,50,000 2 లక్షల దానిక కిరాయి తీసుకుంటున్నారట. ఇగింత మంది గంటల లెక్కన కాకుండా నెలకింతని లెక్కలు మాట్లాడుకుంటున్నారట ముందుగాలనే. ఇగిటు మన తెలంగాణ గాలి మోటార్లను కిరాయికిచ్చే సంస్థలు లేకపోవడంతోనే పక్క పోయింటున్న రాష్ట్రాలకేంచి తెచ్చుకొని వాడుకుంటున్నారట లీడర్లు. రేట్ ఎంతన్నా గానీ వీళ్ళు గాని యాళ్లకు పోతే చాలు, మీటింగ్ యాళ్లకు పెట్టుకోవాలి, పబ్లిక్ కు పూస గుచ్చాలి అన్నట్టే ఆలోచన చేసి లక్షలు కిరాయిలు పోసి తెచ్చుకుంటున్నారట. ఏదైతే గానీ ఓట్లు ఒడిచిపోయేటి దానిక గాలి మోటార్లు కిరాయికి ఇచ్చే కంపెనీ వాళ్ళకు మాత్రం బాగా ఆమ్దాని వచ్చేటట్టే ఉన్నది పోండ్రి. బిర్యానీని ఎవరు కనిపెట్టినారో, బిర్యానీ వంట చేయాలని ఫస్ట్ ఎవరు కనిపించిందో తెలియదు కానీ స్వామి, జనాలు మాత్రము హండీలు కుండలు తింటున్నారు. ఇంకా ఈ మధ్య ఆర్డర్లు పెడితే ఏందో యాప్లు ఉన్నాయి కదా, ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేటట్లు అవి వచ్చే తలికే ఇంకా ఎక్కువ తింటున్నారు బిర్యానీ. అందులో మన తెలుగు వాళ్ళు, అందులోనూ మన హైదరాబాద్ ప్రజల వ్యవహారం అయితే ఇంకా చెప్పేటట్టే లేదు. అంటే ఆ రేంజ్లో తింటున్నారనమాట. బిర్యానీ అంటే గుర్తొచ్చింది, రంజాన్ పండుగ సమయంలో ఎన్ని బిర్యానీలు ఆర్డర్ పెట్టినారంటే నేను చెప్పేది ఎందుకు, మీరే చూడండి. తింటే గారెలే తినాలే అంటుంటారు కానీ తింటే బిర్యానీ తినాలే అన్నట్టే చేస్తున్నారు హైదరాబాద్ పట్టణంలో ఉండేటోళ్ళు. వెనకటి తిండి లేదు, పెరుగన్నం సద్దిపువ్వలు లేవు, 3 పూటల బిర్యానీతోనే పొద్దెల్లదీస్తున్నారు. పండుగలు పబ్బాలు పట్టింపులు అసలే లేవు. ఇట్టకి రంజాన్ పండుగ గోలిగే ఈ ఒక్క మాసంలో ఏం తక్కువ 60 లక్షల బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్లు పెట్టిలాట. మామూలు రోజుల కంటే ఓ 15% ఎక్కువనే బిర్యానీ బుక్కిలాట. అంతేకాదు ఇంకో 5 లక్షల కంటే మీదనే హలీంలను ఆర్డర్లు పెట్టుకున్నారట. ఇది నేనంటున్న ముచ్చట కాదు, స్విగ్గీ సంస్థలు బయట పెట్టిన ముచ్చటే ఇది. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఇవన్నీ ఆర్డర్ల మీద ఇంటికి వచ్చినాయేనాట. మళ్ళా రెస్టారెంట్లకు పోయి తిన్నాయన్నీ అలాగనే అంటున్నారు. అంతేకాదు సమోసాలు, బాజియా, మల్పువా, పిల్ని రోలుగా ఆర్డర్లు పెట్టి అంటున్నారు గా స్విగ్గీ సంస్థలు. అంబటల్లా అంటే సాయంకాలం 5ంటికేంచి 7 దాకా ఇఫ్తార్ ఆర్డర్లు కూడా బాగానే వచ్చినాయట. అంటే ముస్లిం అన్నదమ్ముళ్ళు గల
దీక్ష విరమించేందుకు స్విగ్గీ లాంటి ఆన్లైన్ ఫుడ్కే ఎక్కువ మొగ్గు చూపిలు అన్నట్టు. ఇక తిండి సంగతి ఏమో గానీ స్విగ్గీ సంస్థలు మాత్రం ఈ దందా మీద బాగానే సొమ్ము చేసుకున్నాలే కావచ్చు. పండుగలకో పబ్బాలకో బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని భాగ్యం భాగ్యం అన్నట్టే తినేటోళ్ళు ఇప్పుడు పూటకు ప్యాకెట్లు కట్టిస్తున్నారు. తింటే బిర్యానీ తినాలన్నట్టే చేస్తున్నారు. మరి ఏం మందు పెడుతున్నారో ఏమో గానీ ఈ స్విగ్గీకి మాత్రం బాగా మరిగిరు పబ్లిక్ అనుకుంటూ అడగి ముచ్చటరికైన వాళ్ళు. ఎలక్షన్ల ముందు లీడర్లు డబ్బులు పంచుకుందామంటే అసలు పంచుకునేయడం లేదే ఈ పోలీసు వాళ్ళు. ఎన్ని ప్లాన్స్ చేసినా పట్టుకుంటున్నారు. ఏదో వాళ్ళు పట్టుకొస్తుంటే చూసినట్టే పట్టుకుంటున్నారు. అదిగో అలాగే ఇప్పుడు కూడా పెద్ద మొత్తంలో పట్టుకున్నారంట. అది కూడా చూద్దాం పదండి. దేశం మొత్తం మీద ఎలక్షన్ కోడ్ వాడుతోటి పోలీసులు ఎక్కడికక్కడ చెకింగ్లు జోరు పెంచారు. చెక్ పోస్టులు పెట్టి అనుమానం వచ్చిన ఏ బండిని సుతా ఇడవకుండా దేవులాడుతున్నారు. ఆగో అట్లా చెకింగ్ చేస్తుంటే కర్నూలు జిల్లా ఆదోని రైలు స్టేషన్ దిక్కు అనుమానంగా తిరుగుతున్న ఒక ఆయనను పట్టుకున్నారట పోలీసులు. అట గాయన కాడ ఏం తక్కువ 37 లక్షల దాకా పట్టుబడ్డాయట. ఇక పైసలకు కాగితాలు కలపలు ఏం లేకపోయేటాళ్లకు సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పచెప్పిర్రట. చూడోలి కడక్ నోట్లు ఎన్ని కట్టలున్నాయో. ఇక అన్నిటిని ఎడబంచుదామని పట్టుకపోతున్నాడో ఏమో గాయనకే తెలవాలి. కాదు ఇటు నెల్లూరు జిల్లాలున్న కొవ్వూర్ల కాగితాలు లేకుండా కొంటపోతున్న 8 లక్షల పైకాన్ని కూడా పట్టుకున్నారట అక్కడి పోలీసార్లు. ఇక అయ్యన్ని ఎక్కడి ఎడుకొంచబోతులని అడిగితే ఏం సప్పు లేదట. అందుకనే పైకమంతా సీజ్ చేసిల్లట. ఏలూరు దిక్కుపోతే ఒక ఆయన బత్త సంచిల మూట కట్టుకొని 2 గిల్లల బండి డిక్కీలేసుకొని పోతుంటే పట్టుకున్నారట పోలీసు వాళ్ళు. ఇంకో ముచ్చట ఏందంటే గావిటికి కూడా ఏటువంటి కాగితాలు కలపలేవాట. అందుకనే ఇక ఊకుంటారు మన పోలీసు వాళ్ళు గావిటిని కూడా సీజ్ చేసారు. ఇటు మన హైదరాబాద్ పట్టణంలో కూడా గట్టిగానే దొరికినాయి. జూబ్లీ హిల్స్ కెంచి మాదాపూర్ దిక్కు 2,20,00,000 దాకా కారు డిక్కీలేసుకొని పోతుంటే పట్టుకున్నారట. అదంతా బ్యాంకులకేసి తెస్తున్నాం అని అంటున్నారట. గానీ ఆ తేడాలు పాతేడాలు ఏం లేవాట. ఇగెందుకు ఊకుంటారు మన పోలీసు వాళ్ళు గావిటిని కూడా సీజ్ చేసారు. ఇట్లా ఏడబడితే అన్నే చెక్ పోస్టులు పెట్టి చెకింగ్లు గట్టిగా చేస్తుండేటాళ్లకు శితం బైకం దొరుకుతున్నది. మరి పట్టుకోనైతే పట్టుకుంటున్నారు కానీ పట్టుకున్నదంతా ఏడబెడుతున్నారో తెలవట్లేదు. వాళ్ళు సుత చెప్తలేరు అనుకుంటూ అడగి ముచ్చటరికైన పబ్లిక్. సరే కదంతా మనకెందుకు తీయరు గాని ఇగో పబ్లిక్ మీరు సుత ఆఖరుండి ఏమన్నా ఎక్కువ తక్కువ పైకం కొంత పోయిలా అంటే ఏజెంతా పైలంగా పోరి గీ ఓట్లు ఓడిచిందానక ఎక్కువ తక్కువేం పట్టుకపోకుండా ఆఖరికున్న కాడికే తీసుకొని పోరి. అంకల పోలీసు వాళ్ళ కళ్ళల్లో పడితేలా అంటే అంతే సంగతులు. ఏం చెప్తున్నా. సముద్రం దగ్గర ఒడ్డునుండే ప్రజలు సముద్రం మీదే ఆధారపడి బతుకుతారు. సముద్రంలోకి పోయి చేపలు పట్టి అమ్ముకొని ఇల్లు గడుపుకుంటారు. అట్లా ఒక్కరోజు పడవ సముద్రంలో తిరగకపోయినా వాళ్ళకి చాలా ఇబ్బంది, అంటే మామూలు ఇబ్బంది కాదు. అలాంటి జాలరులని సముద్రంలో చేపల వేటకు పోవద్దని చెప్పినారంటే అధికారులు. మరి ఎందుకు అట్లా చెప్పినారు అనేది మనం కూడా చూడాలి కదా. పదని చూద్దాం. తాడి చెట్టు అంత ఎత్తుకు ఎగిసిపడే సముద్రం వలలను చూస్తే చాలా మందికి గుబులైతుంటది. కానీ జాలదండలట కాదు. ఎంత వాడి మీద అలలొచ్చి ఎగిసిపడ్డా లెక్క చేయకుండా దినాల కామానం చేపల షికారికి పోతుంటారు సముద్రాలకు. ఆగో అసోంటి జాలదండలకు ఇప్పుడు పెద్ద షిక్కు వచ్చి పడ్డది. నిన్న మొన్నటి దానక జాలరులు అలలల్లో తిరిగేటి పడవలతోని కలకల్లాడిన సముద్రం ఇక 2 నెలల దానక అంటే ఈ నెల 15 జూన్ 14 దానక బోసిపోయినట్టు అవుతుందట. అట్ట 2 నెలల దానక సముద్రంలోకి జాలరులు ఎవరు పోవద్దని ఆర్డర్ లేచిరట అధికారులు. ఎందుకంటలా ఇప్పుడు ఇది చేపలు గుడ్లు పెట్టే కాలం అట. అందుకనే సముద్రంలోకి పోయిన జాలదండల వలలకు చేపలు చిక్కితే గుడ్లు పెట్టేటి చేపలు తక్కువయ్యి ఉత్పత్తి తగ్గుద్దని అటువంటి ఆర్డర్లు వేసిరట. అంటే ఇదొక రకంగా జాలదండలకు కలిసి వచ్చే ముచ్చటే గాని ఈ 2 నెలల దానక జాలదండలకు ఉపాధికే తిప్పలయ్యేటట్టుంది అనుకుంటున్నారట చాలా మంది దానక. ఇంకో ముచ్చట ఏందంటే డుగ్గు పడవలు సముద్రంలో పోతుంటే ఆవిటి నుంచి గారే ఆయిల్ సముద్రంలో పడితే చేపలు పెట్టేటి గుడ్లకు తక్లీఫ్ అవుతుందట. గా గుడ్ల నుంచి వచ్చిన పిల్లలు వెరిగేతందుకు కూడా అయితే కాదట. తొందరగా పెరగకుండా అట్టనే నగిర బయట ఉంటాయట. అందుకనే చేపలు గుడ్లు పెట్టి పిల్లల కానేడు దానక ఈ 2 నెలలు షికారుకు పోవద్దని ఆర్డర్లు వేసిర్రు అధికారులు. ఇంకేముంది ఇక జాలదండలు సుతా వలలన్నింటిని చుట్టి ఓరసాటుకు దాచిపెట్టిర్రు. ఇటు నెల్లూరు జిల్లా అటు తిరుపతి జిల్లాకేంచి ఏం తక్కువ 1700 దానక పడవల్ని ఒడ్డుకు గుంజుకొచ్చి కట్టేసిర్రట. అంతేకాదు గా సముద్రం చుట్టుముట్టు 23 ఊళ్ళ దానక ఈ సముద్రంలో చేపలు పట్టుకుంటేనే బతికెళ్ళ తీస్తారట. ఆటగాళ్ళందరికి ఇప్పుడు 2 నెలల దానిక పెద్ద నెత్తి నొప్పే మోపోయేటట్టుందని మాస్తులు అంది పడుతున్నారు. మరి చూడాలి ఎట్టయితుందో ఏమో. ఇక ఎన్నికల ముందు అన్ని పార్టీల లీడర్లు ప్రచారం చేస్తుంటారు. అందులో ఇప్పుడు దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు అవుతున్నాయి కదా.
అట్లా ఎన్నికలు దగ్గర పడుతున్నాయని అన్ని పార్టీల లీడర్లు ప్రచారంలో స్పీడ్ పెంచినారు. అందరికతేమో కానీ బీజేపీ వాళ్ళైతే హ్యాట్రిక్ కొట్టాలని చాలా స్పీడ్గా ఉన్నారు. అంతేకాదు వాళ్ళ ప్రచారాలను చూసేదానికి పక్క దేశాల ప్రతినిధులను కూడా మన దేశానికి ఆహ్వానించినారంట. చూడండి, అన్ని దేశాలకు టూర్లకు పోతుంటాడు, పోయిన కాడల్లా అక్కడోళ్ళతోని సోపతి చేస్తుంటాడు, వాళ్ళందరినీ సోపతిగాళ్ళని చేసుకుంటుంటాడు మన ప్రధాని మోదీ సారు. ఊరూరు తిరిగి ఊరుకోవడం ముచ్చట్లు నేర్చుకున్నట్టు దేశాలన్నీ తిరుగుకుంటా అన్ని దేశాలల్లో ఎట్టెట్ట చేస్తున్నారు ప్రచారాలు అనేటిదంతా తెలుసుకొని వచ్చినట్టున్నాడు. అందుకనే వాళ్ళు చేసే ప్రచారాలకు ఇక పక్క దేశపోళ్ళ ప్రచారాలు కూడా తోడు కావాలనుకున్నాడో ఎట్టనో గాని పక్క దేశాలలో ఉన్న పెద్ద పెద్దోళ్ళందరినీ మన దేశానికి రావాలి, మేము ఎట్టెట్ట ప్రచారం చేస్తున్నామో చూడాలని పిలిచిండాట మోదీ సారు. అట్ట 1-2 దేశాల పోలని కాదు, ఏం తక్కువ 25 నుంచి 30 దేశాల పెద్దోళ్ళని పిలిచిలాట. అసలే మోదీ సార్ అంటే అందరికి పాయడం ఎక్కువనే ఆయే. అందుకనే అట్ట మతలాబ్ అందించిలో లేదో ఏమంటే మేము వస్తామంటే మేము వస్తామని చెప్తున్నారట. అట్ట ఇప్పటి వరకు 16 దేశాలకు మతలాబులు పోయినాయట. జర్మనీ, బ్రిటన్, నేపాల్, బంగ్లాదేశ్ అటువంటి దేశాల పెద్దోళ్ళంతా వస్తామని చెప్తున్నారట. మరి వాళ్ళందరినీ పిలిపించుకొని ఏమన్నా ప్రచారం చేపిస్తాడో లేకుంటే వాళ్ళ కంచి కొత్త ఇకమతులు తీసుకొని ప్రచారం చేసుకుంటారో తెలియదు గాని మొత్తానికైతే పక్క దేశాలని దేశానికి పిలిచి ఇలా ప్రచారాలను చూపెట్టే ఎగరం చేస్తున్నారు పువ్వు పార్టీ వాళ్ళు. ఇక ఇదిట్టుంటే ఇటు దేశమంతా ఒక్కపాలే ఓట్లు వచ్చేటాళ్లకు పువ్వు పార్టీ వాళ్ళ ప్రచారం జోరు ఇగింత హుషారైంది. పబ్లిక్ లో తిరుగుతున్నారు, తీరు ప్రచారాలు చేస్తున్నారు. ఆ దిక్కునుంటారా ఈ దిక్కునుంటారా అన్నట్టే మీటింగులు పెట్టుకుంటా పడిపడని పార్టీల మీదికి పబ్లిక్ కు పూసగుచ్చుతున్నారు. మరి చూడాలే పక్క దేశాల పెద్దోళ్ళ ఇక మొదలు మన తన యాపాడి పని చేస్తాయి ఏంది అనేదిగా. టీవీల్లో వచ్చే WWE రెజ్లింగ్ ఆట ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిండే విషయమే కదా. అందులో మన గ్రేట్ ఖాళీ, అండర్టేకర్, జాన్ సీనా, బ్రాక్ లెస్నర్, రోమన్ రెయిన్స్ ఇట్లా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ మనకు తెలిసిన వాళ్ళే. పేర్లు తిరగకపోయినా వాళ్ళంతా మనకు తెలుసు కదా. ఇంకా వాళ్ళు రంగంలోకి దిగి ఆడతా అంటే చూసేదానికి 2 కళ్ళు సాలకపోయేదంటే నమ్మండి. అదిగో అచ్చము అట్లాంటి ఆటల పోటీలే మన దగ్గర కూడా పెట్టినారంట. మరి ఏడ పెట్టినారు, ఎవరు ఆడినారు, ఏంది కథ అంతా చూద్దాం పదండి. వారేవా ఇద్దరు చెల్లెళ్ళు ఎంత జిజ్జు మీద కొట్లాడుతున్నారో చూడోలి. ఆగగాగా ఎర్ర బట్టలు వేసుకున్న చెల్లె పచ్చ బట్టలు వేసుకున్న చెల్లెను అనామతం లేపి కిందెత్తేసింది కదా. ఆడపిల్లలు మట్టిలో అంతగానం కొట్లాడుతున్నారు. నిజమైన రెజ్లింగ్ పోటీలు లెక్కనే కొడుతున్నాయి అనుకుంటారు కదా. కొట్టుడు కాదు, నిజమే, అది రెజ్లింగ్ ఆటనే. గద్వాల్ జిల్లా ఐజా మండలంలో ఉన్న చిన్న తండ్రపాడు అనే ఊళ్ళే ప్రతేడు ఉగాది పండుగ గోలిగా ఇట్టనే రెజ్లింగ్ పోటీలు పెడతారట. అట్టగా మల్ల యుద్ధం ఆటల్ని చూసేటందుకు చుట్టుముట్టు ఉన్న ఊళ్ళకేంచి కూడా బొచ్చడు మంది వస్తారట. అట్ట అందరు చూస్తుంటే ఇగో ఇట్ట ఊగ మీద ఆడే పొలగాళ్ళు ఇద్దరు రింగులకు దిగి అలా బలం ఏందో చూపెట్టారు. నువ్వా నేనా అన్నట్టు ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. మెడలు కుతికలు పట్టుకుంటా నేనే గెలవాలని ఒంట్లో ఉన్న తాకతంతా బయట పెట్టారు. ఇక అట్ట ఆటలాడే చెల్లెళ్లకు కాళ్లకు దెబ్బలు తగలకుండా కింద నల్లరేగడి మనసుతో పోసిరు పోటీలు పెట్టిన వాళ్ళు. గిట్ట దెబ్బలు తగిలే మల్ల యుద్ధం ఆటలు ఆడపోలగాళ్ళు ఆడలేమో అని ఇన్నొద్దులు అనుకున్న వాళ్ళంతా మగ పొలగాళ్ళ కంటే వీళ్ళే జోరు మీద ఉన్నారు అనుకుంటూ అటకి ముచ్చట చూసిన వాళ్ళు. అటంక మగ పొలగాళ్ళకు సుధా పోటీలు నడిచినాయి. ఒకరు అండర్టేకర్స్ లెక్కన, ఇంకొకరు రోమన్ రెయిన్స్ లెక్క. తమ్ముళ్ళిద్దరు ఒకరికొకరు జబ్బలు తలుసుకొని రింగుల అసలు బొమ్మ చూపించుకున్నారు ఒకరికొకరు. ఎంపైర్ సుధా వంగబాడి అవుటా కింద చెయ్యి పెట్టాలనా వద్దా అన్నట్టే ఆత్రంతో చూస్తున్నాడు. ఇగో ఇట్ట ఆట అయిపోయినాక అంపైర్ సుధా గెలిచిన వాళ్ళ చెయ్యి లేవైతే ఇగో గీళ్ళే గెలిచింది అన్నట్టే పబ్లిక్ కు చూపెట్టిండు. ఇగిట్ట ఆట నడిచినంత సేపు చూడొచ్చిన వాళ్ళంతా సప్పట్లు షీటీలు కొట్టిరు. ఏదేమన్నా గానీ ఇది గాని ఇన్నొద్దులు టీవీలలోనే చూసేటోళ్ళం ఉండే ఈ ఆటలను ఇక ఇప్పుడు కళ్ళ ముంగటనే చూసేటాళ్లకు అక్కడోళ్ళు మస్తు మురిసి ముప్పందు అవుతున్నారా కావచ్చు పోండ్రి. ఈ మధ్యకాలంలో యాది అసలు మాలు, యాది నకిలీ మాలు అనేది తెలియడంలే. తిన్నా తాగినా ₹1 ఎక్కువైనా సరే అసలు మాలే కొనాలి అంటారు. ఎందుకంటే అసలు సరుకు శరీరానికి మంచిది, నకిలీ సరుకుతో ప్రాణాలు పోతాయి కాబట్టి. కానీ ఇది అసలు సరుకే మనిషికి డేంజర్ అనుకుంటే దీంట్లో మళ్ళీ నకిలీని కూడా వస్తున్నాయంట.
ఇంతకీ నకిలీ మాల్ మ్యాటర్ ఏందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలా. అగో వెనకమర్ల పోలీసు వాళ్ళు పుట్టెడు మంది లారీలు చెకింగ్ చేస్తున్నారు. ముంగటేమో చేతులు ముడుచుకొని నలుగురు ఊకున్నారు. ఇంతకు పోలీసు వాళ్ళు ఏం పట్టుకున్నారు అనుకుంటారా? మీరే చూడు ఏం పట్టుకున్నారో. అసలు ముచ్చట ఏందనేది నేను అటంక చెప్తా నీగా. అది చూసిరు కదా, పెట్టెల నిండా అన్ని నకిలీ సిగరెట్లే ఉన్నాయి. ఆవు అసలు ముచ్చట ఏందయ్యా అంటే బీహార్ కేంచికి దొంగ పడివేగాలు నకిలీ సిగరెట్లను 2 లారీలలో పిక్కటంగా మెలుక్కొని మన కాడికి తోలుకొస్తున్నారట. మరి ఏ పుణ్యాత్ముడు మొదలా బంధించిండో ఏమో గాని ఎస్ఓటి పోలీసు వాళ్ళు రాజేంద్ర నగర్ కాడ ఓలేసి పట్టుకున్నారు. ఇక అట్లా లారీల నాపి చెకింగ్ చేస్తే గా లారీల నిండా నకిలీ సిగరెట్లే ఉన్నాయట. ఆటంకగా దొంగ సరుకునెత్తకపోతున్న బండ్లను రెండింటిని పట్టుకొని సీజ్ చేసి సీదా పోలీస్ స్టేషన్ కు తోలకపోయారు. మాల్ను పట్టుకొస్తున్న డ్రైవర్ల మీద కూడా కేసు రాసిరాట. దీని వెనక అసలు దొంగ ఎవడున్నాడు, ఏంది కథ అనేటిదంతా ఎంకులాడే పనిలా పడ్డారు పోలీసు వాళ్ళు. వీటి విలువ ఏం తక్కువ 2 కోట్ల కంటే మీదనే ఉండొచ్చు అంటున్నారు అధికారులు. 2,15,32,000 ఇంకా దాన్ని కూడా మార్కెట్ విలువ ఎంత ఉంది ఏందనేది ఇప్పుడే కాబట్టి కొద్ది మొత్తం టోటల్ డీటెయిల్గా తీసుకుంటే మనకు విషయాలు అర్థమవుతుంది. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. మేము ఇప్పుడు తీసుకొని ఆర్జీఐ పోలీసులకు చెప్పడం జరిగింది. అసలు సిగరెట్లు అంటేనే పెయ్యికి మంచిది కాదా? అసోంటిది వీటిని సుతా నకిలీ చేస్తున్నారంటే ఇక ఏమనాలకి బడివేగాలని చెప్పురి. ఇక గీ ముచ్చటిట్టుంటే ఇటు ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళు దొంగ సాటుగడ్డ డ్రగ్స్ అమ్మేటోళ్ళ మీద నజరేసారు. అటు 4 అమ్మేటోళ్లను 3 కొనేటోళ్లను దొరకబట్టారు. ఇక వాళ్ళ దగ్గర నుంచి 1.5 కిలోల దానిక ఓపియం డ్రగ్, 24 గ్రాముల దానిక హెరాయిన్, 5 కిలోల పోపిస్టాను పట్టుకున్నదట. ఇగో ఇట్లా పట్నంలో ఒక్కనాడే 2 జాగలలో ఎస్ఓటి పోలీసు వాళ్ళు రూవడి పెంచి చెకింగ్లు చేసి పట్టుకున్నారు. మన పోలీసు వాళ్ళు మామూలుగానే ఊకోరు. అసోంటిది ఇంత దొంగ సరుకు దొరికితే ఊకుంటారా? ఇవాళ మాపడికి తాతలకు వాళ్ళ తరీకల తలవాళ్ళు గట్టిగానే పోస్తారు కావచ్చు అనుకుంటూ అడిగి ముచ్చటరికైన వాళ్ళు. మరి చూడాలి ఏం చేస్తారో. ఇక ఇయాల్టి పటాస్ వార్తలు పటాసులు మాదిరి పేలిపోయినాయి కదా. మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. పోయేస్తా. 10 టీవీ చూస్తా ఉండండి.